మనం ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. ఈ వర్క్ ప్రెషర్ గానీ, లేకపోతే కొన్ని ఇంకా ఏదైనా సరే మెంటల్ టెన్షన్స్ వల్ల కొంతమంది మత్తులకు అలవాటు పడటం, స్మోకింగ్ గానీ, ఆల్కహాల్ గానీ ఇవి ఎక్కువ తీసుకోవటం, ఇంకా ఎక్కువ కొంతమంది గంజాయి తాగటం ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. ముఖ్యంగా జనరల్‌గా ఆల్కహాల్, స్మోకింగ్ ఇవి చేయటం ద్వారా మనకు ఎలాంటి దుష్ఫలితాలు కలుగుతాయి, వాటి లక్షణాలేంటి, వీటి గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు స్మోక్ చేయటం వల్ల స్మోక్‌లో మనకు పొగాకు ఉంటుంది. దాంట్లో నికోటిన్ అనేటటువంటి ఒక పదార్థం ఉంటుంది. ఈ నికోటిన్ ఏమవుతుంది అంటే ఎక్కువగా మనం పీల్చటం ద్వారా ఎక్కడైతే బ్లడ్ వెజల్స్ ఉన్నాయో అక్కడ ఆ నికోటిన్ అనేది పేరకపోవడం జరుగుతుంది. దీని ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఈ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం ద్వారా మిగతా వారికంటే కూడా ఈ పొగ తాగే వారికి, ముఖ్యంగా ఇంకా షుగర్ వ్యాధి ఉన్నవారికి, షుగర్తో పాటు ఇంకా వెయిట్ ఎక్కువ ఉండటం, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం ఇవన్నీ కూడా మనకు ఏమవుతాయి అంటే ఆ రక్త సరఫరాను ఇంకా ప్రమాదకరంలోకి నెట్టి రక్త సరఫరా తగ్గేటట్టు చేస్తాయి. దీని ద్వారా ఏమవుతుంది, మనకు ముఖ్యంగా ఈ గుండె నుంచి మనకు మెదడుకు రక్త సరఫరా చేసేటువంటి కెరోటిడ్ ఆర్టరీ అంటాం. ఈ కెరోటిడ్ ఆర్టరీ మెడకు ఇటువైపు అటువైపు ఉంటాయి. దాని ద్వారా ఈ నికోటిన్ వల్ల అక్కడ ఒక ప్లేక్స్, దాని అథెరోస్క్లెరోసిస్ అంటాం. ఆ ప్లేక్స్ ఏర్పడటం ద్వారా మనకు మెదడుకు రక్త సరఫరా వెళ్ళదు.